నేను ఇప్పుడు 100 కౌంట్ చేయాలా? పోరా 50 కౌంట్ చేస్తా. 50లో కష్టం 100. పోరా. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి 50 కౌంట్ చేస్తా, మెల్లగా కౌంట్ చేస్తా. 100 చేయి మెల్లగా. లేదు 50 మెల్లగా. ఓకే ఓకే 1 2 3 4 5 6 7 8 చదువు పేర్లు చదువుతూనే ఉండు. చదువమ్మా. 12. నా అంతలో దాక్కోడానికి లేదు. సరిపోయింది. 33 34 35 36 37 38 39 and 50. మంచిది. నేను చెప్పాను. చూసేసి ఇక్కడ వరకు వచ్చి ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. చూసేసి నేను చూసానా? మరి నేను చూసానా? నీకు అనిపిస్తుందా? నేను చూసానా? నాకా 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 ఓకే ఓకే, కూల్ డౌన్. అనవసరంగా ఎందుకు టెన్షన్ అవుతావు? దీనికోసం మనం ఎందుకు పోట్లాడుకోవడం? ఓకే లేచురా. అవుట్. పెద్ద బిల్డప్లు. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. నువ్వు ఐసి ఇంకోసారి లెక్క పెట్టు. నువ్వు పెట్టు పో. సరే 100 పో. నేను ఇప్పుడు ఎలాగ 1 2 3 స్లోగా చెప్పాను, నువ్వు అలాగే చెప్పాలి. ఓకే ఇట్స్ ఓకే. నో చీటింగ్. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్ ఉన్నావు. ఎదవనవ్వు ఎదవ సిగ్గు. రాట్లేదా? ప్లీజ్ అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియడం లేదే. ఈ ట్విస్ట్కే ఇదైపోతున్నావు. ఇంకా ముందు ముందు ట్విస్టులకు మునికిపోతావు. గేమ్ ఇలా ఒక దగ్గర కూర్చునిపోయి అది ఎప్పుడు వస్తే అప్పుడు రాని అని చెప్పి అలా కూర్చొని కదా ఎతకాలి కదా. నువ్వు వెళ్ళి ఎతికారు కదా, కనపడలేదు. ఇంకా వెతుకు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. తనుజ వచ్చాయి, వీడు ఎతకట్లేదు ఇంకా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సిగ్గులేదు. వెతికేవారా నన్ను? నువ్వు వెతికేవా అసలు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు చెప్పు. ఇట్రా. ఎతకలేకపోయానే, తెలియలేదే నాకు. బాగా ఆడాడు కదా. సారీ. నన్ను వెతుకుతూనే ఉన్నాడా నన్ను? నేను ఎంత వెతకనుకున్నా? బెడ్రూమ్ లోకి, వాష్రూమ్ లోకి, రోజు రూమ్ లోకి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా కదా? వెతకలేదు. పైపై చేయమన్నాడు తెలుసా? దాన్ని ఊపిరాడు అదే బయటకు వస్తుంది. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. బట్ పిలుస్తాడేమో, వాడు వాయిస్ వినిపించాక ఆయన బయటకు వద్దామంటే గాలి లేదు, సౌండ్ లేదు, ఏం లేదు. చూస్తే ఇలాంటి కౌంటర్లా. సరేరా. నేనేం చేశాను రా? ఏం చేశానని అడుగుతున్నావా? ఇంటి సభ్యులందరూ కలిసి నేనిస్తున్న తరువాతి యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఒక సభ్యుని ఎన్నుకోవాలి. మీరెన్నుకున్న సభ్యులు తర్వాత జరిగే యుద్ధంలో పాల్గొనలేరు. వారికి లభించే స్కోర్ 0. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. ఇప్పుడు మీ మైండ్ లో ఒక పర్సన్ నేమ్ ఉన్నప్పుడు మీరు చెప్పండి. చెప్పు, చెప్పి తగలడు. ఇప్పుడు మా ఇద్దరిలో నువ్వు వీడికి ఓటేస్తావు అంతేనా? దానివల్ల వెళ్ళిపోయేది నేను ఆటలో నుంచి. ఇదైతే క్లారిటీ. ఇంటెలిజెంట్ ఫెలో. నాకు తనుజ వచ్చేసి నాకు ఫోర్స్ చేస్తుంది. నువ్వు ఇమాన్యుయల్ పేరు చెప్పండి. నాకు ఏడుపు వస్తుందిరా. మీ కత్తి ఆపుకున్నా కూడా వేరే కత్తి వచ్చి నాకు తగులుతుంది. అలాంటప్పుడు మీ కత్తి వెళ్ళి వేరే కత్తికి తగలాలని నేను చెప్తున్నాను. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. నేను బర్నీ అని తీసేయమని చెప్పానా మీకు? వచ్చేసి బన్నీ గాని తీసేస్తారు అనేసి.
నరికేయాలి. నిన్ను టార్గెట్ చేయట్లేదన్నా. నా పేరు వచ్చింది. మన భరణి అన్న గురించి డిస్కస్ చేసుకున్నా లేదు. అలా అన్న పద్ధతిగా ఉంది. మీరు నలుగురు వెళ్ళిపోయి అందులో ముగ్గురు నాకు ఓటేస్తానంటే నాకెలా ఉంటది? నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్.